నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా చేపల ఇగురు తయారీ విధానం. ముందుగా 1 kg చేప ముక్కలను నీట్గా క్లీన్ చేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల వాటిపై ఉన్న జిగురు అనేది త్వరగా పోయి వైట్ కలర్లోకి వస్తాయి త్వరగా, అండ్ నీచు స్మెల్ కూడా పోతుంది. అలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి చేప ముక్కలని. ఆ ముక్కలకి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముక్కలకు సరిపడా బాండీ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 4-5 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసి ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. అవి బ్రౌన్ కలర్ వచ్చినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను ఈ ఉల్లిపాయల్లోనికి పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కపక్కనగా పేర్చుకుంటూ రావాలి. అప్పుడు అనేవి అవి అన్నీ మగ్గుతాయి అన్నమాట. ఇలా మూత పెట్టి ఒక 7 to 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి తిప్పుకోవాలి చేప ముక్కలని, లేకపోతే మాడుతాయి. అలా తిప్పుకున్నాక మూత పెట్టకుండా ఒక 7 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆ ముక్కలను మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి నిదానంగా. అలా ముక్కలను ఒక 10 to 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అవి లైట్ గోల్డెన్ కలర్ షేడ్లోకి వస్తాయి. అప్పుడు ఆ ముక్కలకి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆ ముక్కలకు పట్టేలా చూసుకోవాలి. మళ్ళీ వాటిని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఆ తర్వాత కొత్తిమీరతో ఒకసారి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు అనేవి ఒకసారి క్లాత్ యూస్ చేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల ఇగురు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.